ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించడానికి అవసరమైనటువంటి తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడము, దాన్ని సభ్యులందరూ కూడా ఏకోన్ముఖంగా ఆమోదించడం చాలా సంతోషం. అయితే అమరావతికి మేము వ్యతిరేకం కాదు అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ వారి సభ్యులు ఎందుకు వారు ఈరోజు ఈ యొక్క తీర్మానానికి మద్దతు తెలపడానికి సమావేశానికి అసెంబ్లీలో ఎందుకు హాజరు కాలేదు అనేటటువంటిది స్పష్టంగా ప్రజల్లో ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వారి అంతరంగం కూడా అర్థమవుతా ఉంది. వారి విధానాలు ఏ విధంగా ఉంటాయి, ఒక్కొక్క సందర్భంలో ఏ విధంగా మాట మారుస్తూ ఉంటారనేటటువంటిది. ముఖ్యంగా ఏదైతే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 5లో ఉన్నటువంటి సబ్ సెక్షన్ 2ను అమెండ్మెంట్ చేయటము, 2 అంశాలు ముఖ్యంగా రాజధాని అనే ప్రాంతం దగ్గర అమరావతిని అనేటటువంటి పదాన్ని జతపరచటము, అలాగే సబ్ సెక్షన్ 2లో అమరావతి ప్రాధికార సంస్థ సిఆర్డీఏకి సంబంధించి 2014లో ఏదైతే చట్టం చేసి అమరావతి ప్రాధికారిక సంస్థ ద్వారా సిఆర్డీఏని ఏదైతే దాన్ని రికగ్నైజ్ చేశారో దాన్ని ఆమోదపరుస్తూ రాజధానిగా ఒక ఏదైతే తీర్మానాన్ని చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం ద్వారా ఆ సవరణల్ని విభజన చట్టంలో, పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 5లో చేయాలి అనేటటువంటి ఒక మూల ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో అమరావతికి ఏదైతే రాజధానిగా విరసిల్లజరడానికి కావలసినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అందిస్తున్న సంగతి విదితమే. 2014-19 మధ్య 1500 కోట్ల రూపాయలు ఏదైతే అవసరమైనటువంటి భవన నిర్మాణాలకి ఇవ్వటము, అలాగే ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ని కూడా అప్పుడే ఆమోదించటము, అదేవిధంగా హెరిటేజ్ సిటీగా అలాగే స్మార్ట్ సిటీగా అమరావతిని ఆమోదించటము, విజయవాడకి అలాగే గుంటూరుకి 1000 కోట్ల రూపాయల వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి, అమరావతికి 2 వైపులా ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతాలు కూడా అనే ఉద్దేశంతో ఆ రోజు ఆ యొక్క నిధులు ఇవ్వటము, అదేవిధంగా ఏదైతే 70-80 మధ్య కేంద్ర సంస్థలకి సంబంధించి 70-80 వరకు ఉండేటటువంటి ఆర్థిక సంస్థలు అయితేనేమి, వివిధ రకాల కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ నిర్మాణానికి కావలసినటువంటి చర్యల్ని కూడా 2014-19 మధ్యనే భూములను సేకరించడం కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇక్కడ భూముల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయడం కూడా జరిగింది. అయితే 2019-24 మధ్య ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ భూముల్ని ఆయా శాఖలకి, ఆయా విభాగాలకి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ సంస్థలకి అందించకపోవడం వల్ల ఆలస్యం కావటం, మళ్లీ ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ 2024లో కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడిన అనంతరం ఈ రోజు చాలా వేగంగా ఇక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. రాజధానిని పూర్తి చేయడానికి అవసరమైనటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం దాదాపు 12,500 నుంచి 15,000 కోట్ల రూపాయల వరకు సహాయం చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఆగిందో దాన్ని పూర్తి చేయడానికి కావలసినటువంటి కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికే 55కి పైగా నిర్మలా సీతారామన్ గారి చేతులతోటి శంకుస్థాపనలు జరిగినటువంటి పరిస్థితి. నేడు చాలా వేగంగా అమరావతిలో ఇక్కడ చుట్టూత ఏదైతే మౌలిక సదుపాయాల కల్పన అయితేనేమి, వివిధ రకాల అవసరాలైనటువంటి ఎమ్మెల్యేలకి, శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, హైకోర్టు నిర్మాణం కానీ, హైకోర్టు జడ్జీలకు కానీ, ఎమ్మెల్యేలకి, శాసన మండలి సభ్యులకి సంబంధించినటువంటి గృహాల నిర్మాణం కానీ అన్ని కూడా వేగంగా జరుగుతున్న పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో పదే పదే ప్రజల్లో ఒక అనుమానాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైకాపా వారికి చెక్ పెట్టేదానికి ఒక చట్టబద్ధత అవసరము అమరావతి రాజధానికి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవటం, కేబినెట్ లో దాన్ని సంబంధించి ఆ నిర్ణయానికి అప్రూవల్ తీసుకుని ఈ రోజు శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం ద్వారా ఈ ఏ అమెండ్మెంట్స్ అవసరమవుతాయో, మార్పులు చేర్పులు సెక్షన్ 5లో ఆ చట్టబద్ధత కోసం అవసరమైనటువంటి దానికోసం ఈ రోజు తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రత్యేకంగా శాసనసభని ఈ రోజు సమావేశపరచడం జరిగింది. అయితే వైకాపా, జగన్మోహన్ రెడ్డి మళ్లీ
ఇంకొకసారి అమరావతి అంటే మాకు వ్యతిరేకం లేదు, రాజధాని అమరావతిగానే కొనసాగుతుంది, మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెబుతూనే ఈరోజు ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న ఈ తీర్మానానికి మద్దతు తెలపడానికి ఎందుకు రాలేదు అని అంటేనే అక్కడ వారి యొక్క బహుముఖ విధానం స్పష్టంగా కనబడతా ఉంది. అన్ని ప్రాంతాల్లో సమదూరంగా ఉండి రాజధాని గుండెగా ఆంధ్రప్రదేశ్కి వెదజల్లేటటువంటి విధంగా అద్భుతమైన రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహాయ సహకారం ఉంటాయి. ముఖ్యమంత్రి గారి యొక్క దార్శనికతతోటి ఏదైతే ఆంధ్రులు కలల రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తూ వికేంద్రీకరణ అభివృద్ధిగా ఉత్తరాంధ్రప్రదేశ్ లో విశాఖ క్యాపిటల్ ఇండస్ట్రియల్ రీజన్ గా ఇప్పటికే అనేక పెట్టుబడులు రావటం, అలాగే అమరావతి నుంచి తిరుపతి వరకు ఏదైతే అమరావతి రీజన్ ని ఇండస్ట్రియల్ రీజన్ గా ఏర్పాటు చేయటము, అలాగే రాయలసీమ జోన్ మొత్తం తిరుపతి రీజన్ గా ఏర్పాటు చేస్తూ అన్ని ప్రాంతాలు కూడా ఒకవైపు అమరావతి రాజధానిగా అభివృద్ధి చేస్తూనే ఈ ప్రాంతాలన్నీ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేయటం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకి కల్పించేటటువంటి సమగ్ర అభివృద్ధి ప్రణాళికతో ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి గారికి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్న సందర్భంలో ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చట్టబద్దత రావటం ద్వారా అమరావతి మీద ఏదైనా నీడలు కమ్మించాలి అనే ప్రయత్నం ఎవరు చేసినా గానీ అది సాధ్యపడకుండా ఒక రక్షణాత్మక వలయంగా నిలబడుతుందని నేను ఆశిస్తున్నాను.